రెండో రాజుల గ్రంథము 5వ అధ్యాయము 15వ వాక్య భాగాన్ని చదువుకుందాం. హల్లెలూయా, స్తోత్రం. రెండో రాజుల గ్రంథము 5వ అధ్యాయము 15వ వాక్య భాగము చదవండి ఎవరన్నా. అప్పుడు అతడు తన పనివారితో దైవజనుని యొద్ద నుండి తిరిగి వచ్చి అతని ముందర నిలిచి, చిత్తగించుము, ఇశ్రాయేలులలోనున్న దేవుడు తప్ప లోకమంతటి యందు మరి యొక్క దేవుడు లేడని నేను ఎరుగుచున్నాను. చాలు. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఆమెన్. సిరియా దేశపు సైన్యాధిపతి అయిన నయోమాని మాట చెప్పుతూ ఉన్నాడు. నయోమానుకు ఇశ్రాయేలు దేవుని గురించి తెలియదు. అతడు అనుకుంటున్నాడు, నేను నమ్మిన దేవుళ్ళే గొప్పవారని ఒక ఊహలో ఆయన జీవిస్తూ ఉన్నాడు. ఈ ఇశ్రాయేలు దేశస్థులందరూ సిరియా దేశస్థులందరూ ఇశ్రాయేలు దేశము పైన దండెత్తినప్పుడు అక్కడ నుంచి ఓ చిన్నదాన్ని తన ఇంటికి తన భార్యకు ఉపయోగపడుతుందని తీసుకొచ్చుకున్నాడు. ఆ యొక్క ఇశ్రాయేలు దేశము నుండి వచ్చిన చిన్నది నయోమాను ఇంట్లో తన భార్య దగ్గర పని మనిషిగా పనిచేస్తూ ఉంది. ఆ చిన్నది నయోమాను కనిపెడుతూ ఉంది. ఇతడు యుద్ధ వీరుడు, బలవంతుడు, ఆయనను ఇతను ఒంటిపైన ఏవో మచ్చలున్నవి అని చూస్తూ ఉంది. కానీ వారితో ఏమీ మాట్లాడలేని స్థితి ఉంది. అయితే తన యజమానుడు బాధపడుతూ ఉన్నప్పుడు ఆ చిన్నది పోయి, అమ్మా, సుమ్రోనులో ఓ ప్రవక్త ఉన్నాడు, నా యజమానుడు అక్కడికి వెళితే అతడు ప్రార్థన చేసి బాగు చేస్తాడు అని ఆ చిన్నది తన యజమానురాలుతో చెప్పి ఉన్నది. తన భార్య వచ్చి నయోమానుతో చెప్పినప్పుడు ఆ నయోమాను తనకు తెలిసిన విధముగా తనకున్న జ్ఞానముతో ఆ యొక్క ఇశ్రాయేలు రాజుకు ఉత్తరము రాస్తాడు. ఇశ్రాయేలు రాజుకు ఉత్తరము రాస్తే ఆయనకు కోపం వస్తుంది. ఏంది, నేను దేవుడనా? నేను బాగు చేయటానికి ఇతడు నాతో కలహము పెట్టుకొనటానికి ఈ లేఖ రాశాడని అతడు మరి యొక్క లేఖ రాసి పంపుతాడు. ఎట్టకేలకు నయోమాను ఆ చిన్నది చెప్పిన ఎలీషా అనే ప్రవక్త దగ్గరికి వస్తాడు. ఆ ఇంటి పైన నిలబడి తన పనోన్ని ఎలీషా దగ్గరికి పంపిస్తాడు. ఎలీషా దగ్గరికి పంపించినప్పుడు ఎలీషా తన దగ్గరున్న పనోనితో చెప్తాడు, అగో, ఆ బయట నిలబడిన ఆ వ్యక్తిని యోర్దాను నదిలో 7 మార్లు మునిగితే అతనికున్న కుష్ఠరోగము పోతుంది అని చెప్పి పంపిస్తాడు. ఎలీషా దగ్గరున్న పనోడొచ్చి నయోమానుతో చెప్పుతాడు, అయ్యా, మీరెళ్ళి యోర్దాను నదిలో 7 మార్లు మునిగితే మీరు బాగుపడతారట, మా యజమానుడు చెప్పాడని చెప్పినప్పుడు ఈ నయోమానుకు కోపం వస్తుంది. నేను రాజ్యాల మీద యుద్ధము చేసి గెలిచిన యుద్ధ వీరుడను, సేనాధిపతిని, బలవంతుడను, ఐశ్వర్యవంతుడను, ఉన్నతమైన పేరు కలిగిన వాడిని.
అతడొచ్చి నా నెత్తిన చెయ్యి పెట్టి ప్రార్థన చేసి బాగు చేస్తాడేమంటే, ఓ పనికిరాని యోర్దాను నదిలో నన్ను మునుగమంటడా అని నయోమానుకు కోపం వచ్చింది. హల్లెలూయా. నాయనా, చెప్పేది నువ్వు ఇక్కడికి వచ్చింది ఎందుకు? చెప్పేది వినటానికి. బైబిల్ ఇంటికాడ చదువుకో. హల్లెలూయా, స్తోత్రం. మనకు కూడా ప్రార్థన పెట్టమంటే కోపం వస్తుంది, ప్రార్థనకు రా అంటే కోపం వస్తుంది. ఎంకనకు బాగా తెలుసు, వాళ్ళ భార్య చెప్తుంది ప్రార్థనకు పోదామంటే, ప్రార్థన ఆయన చేస్తుంటేనాట, ఎందుకు అట్లా మొత్తుకుంటావు, నిద్రపోనీయం అని అంటదట. పాపం ఆమెతోటి ఆయన ఏగుతూ ఉండు, బాధపడుతూ ఉండు. కనుక ఆమె మారు మనసు కోసం ప్రార్థన చేయండి. మారు మనసు లేని ప్రజలు చెప్పే మాట ఏంటంటే, ఏం ప్రార్థన, ఏమి సేవ, ఏమి మందిరము, ఎప్పుడు ప్రార్థన ప్రార్థన అంటవేంది? వాళ్ళకు ప్రార్థనలో ఉన్న శక్తి తెలియదు. ప్రార్థన ద్వారాగా ప్రపంచములో జరగని కార్యాలు ప్రార్థన ద్వారాగా జరుగుతాయి. ఆరోగ్యపరముగా సైన్స్ చేయలేనిది, ఆరోగ్య శాస్త్రము చేయలేనిది మన ప్రభు అయిన యేసుక్రీస్తు చేస్తాడు ప్రార్థిస్తే. హల్లెలూయా కదా. ప్రార్థన అంటే కోపం వస్తుందా రాదా? నాకైతే శుక్రవారం నాడు మీరు ఎవరు రాకపోతే కోపం వచ్చింది. దేవుడా కనికరించి చుట్టూ పారిగోడ పెడితే గేటు పెట్టి 10:30కు తాళం వేయాలనుకున్నాను. ముగ్గురితోటైనా నేను ప్రార్థన నడిపించుకుంటా, కానీ క్రమం లేకుండా వచ్చే ఈ ప్రజలు నాకు అవసరం లేదు అని అనిపించింది. ప్రార్థన చేశాను. 9:45కి బడి బెల్లు కొడతారు. పిల్లోడు ఎప్పుడు వెళ్తాడు ఇంటికాంచి? చెప్పాలి. ఎందుకు 10ంటికి పోవచ్చుగా? హల్లెలూయా. సార్ ఏం చేస్తాడు? బయట నిలబెడతాడు, గోడ కూర్చో చేపిస్తాడు, బెంచ్ ఎక్కిస్తాడు. అవసరం అయితే ఇట్టనో పెట్టురా బాబు, 4 దెబ్బలు వేస్తా అంటాడు. నీవు కూడా మందిరానికి ఆ పిల్లాళ్ళలాగా టైం తప్పించొస్తే అటువంటి దెబ్బలే తలుగుతున్నాయి. నీకు అర్థం కావట్లే. ఆర్థికమనే దెబ్బ, రోగమనే దెబ్బ, సమాధానము లేని దెబ్బ, ఐక్యత లేని దెబ్బ, ఇంట్లో మమత మమకారము లేని దెబ్బలు తలుగుతున్నవి. నీకు అర్థం కాక నువ్వు అలాగే వస్తూ ఉన్నావు. నేను ఎప్పుడు ఇలాగే ఉంటా, సీతక్కలాగా, సీతయ్యలాగా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేవుడు కరుణించి కనికరించి నా ప్రార్థన ఇంటే పారిగోడ పెడితే మాత్రం అదే జరుగుతుంది. ఇంకా 10 సంవత్సరాలకైనా జరుగుద్ది. హల్లెలూయా. క్రమము లేకపోతే నీ భక్తి వ్యర్థం. క్రమమైన ఆత్మ నడిపింపు లేకపోతే వ్యర్థం. చెప్పుకోవటానికి బాగుంటుంది, వినటానికి బాగుంటుంది. నా బ్రతుకులో ఎటువంటి ఆశీర్వాదాన్ని నేను అనుభవించలేను. పొద్దుదాకా కూలికి పోయినోనికి వచ్చినట్లుగానే ఉంటుంది, కానీ నరుని కష్టాజీతము యెహోవా ఆశీర్వాదము కంటే ఎక్కువ కాదు. నీ కష్టాజీతానికి ఆయన ఆశీర్వాదము తోడై ఉండాలి. నువ్వు క్రమంగా నడిచి, క్రమంగా ప్రార్థించి. పనికి పోయే వాళ్ళు చూడండి, 7ంటికే అన్నం తింటాడు, అడ్డ మీదకి వెళ్తాడు. 1 గంటకు పని దిగుతాడు, 1 గంటకు అన్నం తింటాడు. ఈ క్రైస్తవులకు తినే క్రమము కూడా ఉండదు, లేచే క్రమం ఉండదు. ఇంట్లో ఎప్పుడు ఏ పని చేసుకోవాలనే ఒక ఈవరం కూడా ఉండదు. అన్యులు బాగానే ఉంటారు, సూర్యుని కంటే ముదుగా లేస్తారు, చక్కగా వాళ్ళ పనులు చేసుకుంటారు, ఇంకా డబ్బులు సంపాదించే పనికి వెళ్తారు ప్రియులారా. గనుక మన విశ్వాస యాత్రలో మన నడిపింపు దేవునికి నచ్చాలి. మనం క్రమమైన జీవితం ఆయన ఇష్టపడాలి. హల్లెలూయా.
దేవునికి స్తోత్రం. మిమ్మలను బాధ పెట్టాలని కాదు, కానీ బాగుపడాలని చెప్తున్నా. మేము ఎక్కడికన్నా పాస్టర్ల కాన్ఫరెన్స్కి వెళితే ఒక 5 నిమిషాలు లేట్ అయిందంటే అక్కడ 100 మందిలో ముఖం ముందే అనేస్తాడు. ఏ మాత్రం నా బుజ్జి కన్య అని దాచుకోడు. డిసిప్లిన్ లేదు, సిగ్గు లేకుండా లేటుగా వస్తున్నాడు ఫలానా పాస్టరు అనేస్తాడు మైక్లో. హల్లెలూయా. ఆ యొక్క నయమాను తన పక్కన ఉన్న పనునితో అంటూ ఉన్నాడు, మన దగ్గర మంచి మంచి సరస్సులు ఉన్నవి, మంచి మంచి నదులున్నవి, అక్కడ ఆయన మునగవనక ఎందుకు పనికిరాను యోర్దాను నదిలో నన్ను మునగవంటాడా అని కోపముతో రథం మీద తన పనునితో వెళ్ళిపోతూ ఉంటాడు. ఆ పనునిలో దేవుని ఆత్మ పనిచేసి ఆ పనోడు అంటాడు, అయ్యా అతడు నిన్ను బంగారం అడిగాడా, వెండి అడిగాడా, ఇంకా ఏదైనా గొప్ప కార్యం అడిగాడా? లేదు కదా. నీ బాగు కోసమే యోర్దానులో 7 మార్లు మునగమన్నాడు, అంతే కదయ్యా అన్నప్పుడు ఈ పనోడు యజమానికి ఆ మాట చెప్పినప్పుడు అతని మనస్సు మారుతుంది. ప్రియులారా, ఇక్కడ ఎన్ని మార్లు మీ మేలు కోసము మంచి మాటలు దేవుడు మాట్లాడినా మనసు మారని మూర్ఖులెందరో ఉన్నారు భూలోకములో. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అప్పుడు ఆ నయమాను యోర్దాన్ నదిలోనికి వెళ్ళి ఫస్ట్ సారి మునిగి తన శరీరాన్ని చూసుకుంటాడు. మనం కూడా ప్రార్థన చేసి ఇంకా దేవుడు కార్యం చేయలేదు కానీ అనుకున్నట్లుగా, అవునా? అనుకోలేదా మీరు? ప్రార్థన చేసి దేవుడి కార్యం జరగలేదని. నేనైతే అనుకున్నాను, ప్రార్థన చేశాను, ఉపవాసం ఉండి కన్నీరు గార్చి ప్రార్థన చేశాను, రాత్రంతా ప్రార్థన చేశాను, ఇంకా దేవుడి దప్పున కనికరపడలేదు, కార్యం జరగలేదని కొన్నిసార్లు నన్ను నేను ఆలోచన చేసుకున్నాను. ఆ నయమాను కూడా ఒకసారి మునిగి లేచి చూసుకొని ఏంది జరగలేదే అని ఆయన చెప్పాడు కదా 7 మార్లు మునగమని. మునిగాడు, రెండోసారి మునిగాడు, మూడోసారి మునిగాడు, నాలుగోసారి మునిగాడు, 6 సార్లు మునిగినా ఏమి మార్పు కనగలేదు. అతి కష్టం మీదగా 7ఓసారి కూడా నయోమాను యోర్దానులో మునిగి లేచి తన యొక్క కుష్ఠరోగమంతా పోయిన తర్వాతికి ఆయన చెప్పుతూ ఉన్నాడు, లోకమందున ఇశ్రాయేలులు ఆరాధిస్తున్న దేవుని వంటి దేవుడు మరి ఏ దేవుడు లేడు. హల్లెలూయా. ఆ నయోమాను ఎంతో మందిని ఆరాధించాడు, ఎంతో మందిని పూజించాడు, ఎంతో మందికి మొక్కుబళ్ళు చెల్లించాడు, ఎంతో మంది దేవుళ్ళ దగ్గర ఆయన సాగిలపడ్డాడు, కానీ ఆయనకున్న కుష్ఠరోగము పోలేదు. ఎలీషా అనే దైవ సేవకుడి దగ్గరికి వచ్చి ఆ సేవకుడు చెప్పిన మాట ప్రకారము చేశాడు, కుష్ఠరోగము నుండి శుద్ధుడయ్యాడు. ఆ చిన్నది చెప్పిన మాట ప్రకారము అతడు నడిచాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆమె చిన్నదే, కానీ ఆమె హృదయంలో ఏముందో తెలుసా? దేవుని మాట ఉన్నది ప్రియులారా. ఆమె చిన్నదే, దాసే, ఆమెలో ఏముందో తెలుసా? దేవుని కార్యములను గురించిన ఆలోచనతో ఒక మాట పలికి ఉన్నది. అమ్మా, నా యజమానుడు గనుక సుమ్రోనులో ఉన్న ప్రవక్త దగ్గరికి వెళ్ళితే బాగుపడతాడని ఆ చిన్నది అంత గట్టిగా చెప్పి ఉన్నది. ఆ మాట ప్రకారం వెళ్ళాడు, బాగుపడ్డాడు. ప్రియులారా, హల్లెలూయా. నాకు పోయిన ఆదివారం నుండి మొన్నొక ఆదివారం దాకా జ్వరము. ఈ వారం రోజులు ఇంట్లోనే ఉన్నాను. ఏంది ప్రభు అని ఆలోచించుకుంటూ పండుకున్నాను. ప్రభు అంటూ ఉన్నాడు, ప్రభావము కలిగిన మాటలు నువ్వు పలుకు, దేవుడి కార్యాన్ని నువ్వు చూస్తావంటూ ఉన్నాడు.
హల్లెలూయా. నాకు అర్థం కాలే, మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రభువా, ప్రభావము కలిగిన మాట ఏంది? నేను ఎలాగా ఆ ప్రభావము కలిగిన మాట పలకాలంటే యేసయ్య నామములో ప్రభావం ఉన్నది. హల్లెలూయా. 12 సంవత్సరముల నుండి రక్తస్రావము కలిగిన స్త్రీ వచ్చి యేసయ్య వస్త్రపు చెంగును ముట్టుకున్నప్పుడు యేసయ్యలో నుండి ఆ ప్రభావము వెళ్ళి ఆ స్త్రీలోనికి వచ్చినప్పుడు ఆ 12 సంవత్సరముల నుండి ఉన్న ఆ రక్తస్రావము నుండి ఆ స్త్రీ బాగుపడ్డది. ఎలాగా? యేసయ్యలో ఉన్న ప్రభావము ఆ స్త్రీలోకి వచ్చింది గనుక మనము కూడా ఒక ప్రభావము కలిగిన మాటను పలకాలి. మన ఇంట్లో ఏదైనా సమస్య ఉందనుకో, యేసయ్య ఈ సమస్య నుండి మనల్ని విడిపిస్తాడు. యేసయ్య మాట, యేసయ్య నామము, యేసయ్య నామ ఉచ్చారణలో ప్రభావము దాగి ఉంటుంది. హల్లెలూయా. ఆయన మాట పలుకు. నువ్వు నీ ఇంటివారు మనం ఈ పని చేయాలి కావట్లేదంటే యేసయ్య నామములో ప్రార్థన చేస్తే దేవుడు కార్యం చేస్తాడను. అది ప్రభావము కలిగిన మాట. యేసయ్య నామములో నువ్వు బాగుపడతావను, నువ్వు స్వస్థత నొందుతావు. ఓ ప్రభావము కలిగిన మాటను ఆ యొక్క ఇశ్రాయేల్ దేశము నుండి తీసుకొచ్చిన చిన్నది నయోమాను కుటుంబానికి చెప్పి ఉన్నది. అతడు బాగుపడ్డాడు, స్వస్థ చిత్తుడయ్యాడు. ప్రియులారా, నీ నోటిలో ఏముండాలి? ముసలమ్మ ముచ్చట్లు కాదు, సీరియల్ స్టోరీలు కాదు, ఆ అమ్మ ఈ అమ్మ ఊసు కాదు. ప్రభావము కలిగిన మాట నీ ఇంట్లో ఉంటే నీ పిల్లలను వేలుబడి చేస్తున్న పితరుల శాప కాడి ఎర్రగొట్టబడుతుంది. హల్లెలూయా. అర్థం కాక ఆమేనంటలేరు. మా పిల్లల పైన ఆ శాపకాడు ఉండాలి, మా నోట్లో బెల్లంగడ్డు ఉండాలి, నువ్వు అలాగే మొత్తుకోవాలి. హల్లెలూయా. ప్రియులారా, యేసయ్య నామము శక్తి కలిగిన నామం. యేసయ్య నామము ఒక ప్రభావము కలిగిన నామం. పర్వతముల సైతమును సదును భూమిగా సామంత్రమైన నేలగా మార్చగలిగిన నామం. అందుకనే నయోమాను లోకమంతటిలో ఇశ్రాయేలుల దేవుని వంటి దేవుడు లేడు అని సాక్ష్యమిస్తూ ఉన్నాడు. నువ్వు కలెక్టర్ ఎదుట సాక్ష్యం ఇయ్యగలవా? ఓ సర్పంచ్ ఎదుట సాక్ష్యం ఇయ్యగలవా? నీకంటే బహుగా దీవించబడిన ధనవంతుడి ఎదుట ఈ యేసయ్య ప్రభావమును గురించి చెప్పగలవా? చెప్పలేవు. అన్నీ అడ్డులే నీకు, అన్ని మొకమాటాలే, అంతా చిన్నతనమే. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నిన్న శుక్రవారం నాడు వచ్చారు కదా ఒక ఆయన ఆట, ఆర్ఎస్ఎస్ ఆట. ఆయనను దేవుడు పట్టుకున్నాడు. ఒక ఆయన బొంబాయిలో పాలదంద చేసి అన్ని వ్యసనాలు కలిగి ఉన్నాడట. ఆయన సాక్ష్యం చెప్తూ ఏడుస్తూ ఉన్నాడు. దేవుడు అంతటి ఘోరమైన బ్రతుకు నుండి నన్ను విడిపించాడు. హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేయి, దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడు. ఆ పాస్టర్ గారు చెప్పాడు కదా, భార్య ఏమంటారు, గర్భం ధరించినప్పుడు ఆ పొట్ట మీద చేయి పెట్టి ప్రమాణం చేసి ఎప్పుడూ తాగేవాడట, పేకాట ఆడేవాడట, తిరిగేవాడట. కానీ ఆయన భార్య పట్టుదలతో విసకక ఏసారక ప్రార్థన చేసింది. దేవుడు తన భర్తను మార్చుకున్నాడు, సేవకునిగా చేశాడు. నీ భర్త మారడా? నువ్వు విసకక ప్రార్థిస్తే? నీ భార్య మారదా? నువ్వు నిత్యము ప్రార్థిస్తే? నీ పిల్లలు మారరా? నువ్వు మారుతావు, కార్యం కాలేదని దిక్కులు చూస్తావు. నువ్వు ప్రార్థిస్తావు, కార్యం జరగలేదని, పిల్లలు మారలేదని, భార్య మారలేదని, భర్త మారలేదని మరలా దిక్కులు వెతుకుతావు. నీ మీద నీకే నమ్మకము లేదు, నీ ప్రార్థన మీద నీకే విశ్వాసము లేదు.
హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నువ్వు ప్రార్థన చేస్తూ సాగిపో. ఒకానొక దినాన నీ ఇల్లు, నీ ఇంటి వారు యెహోవాను సేవించెదరు. నయమాను మారిపోయాడండి. మా పితరుల పారంపరముగా వస్తున్న వారు దేవుళ్ళు కారు. నన్ను కుష్ఠరోగము నుండి శుద్ధి చేసిన ఆ ఇశ్రాయేలుల దేవుడే నిజ దేవుడని సాక్ష్యమిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మరి ఒక రాజు ఏమని సాక్ష్యమిస్తున్నాడో చూద్దామా? దానియేలు 3వ అధ్యాయము 28వ వాక్యాన్ని ఒకసారి చదువుతారా? దానియేలు 3:28. చక్కగా ఎజికేల్ పక్కనే ఉంటుంది. అయితే మర్మములను బయలుపరుచుట దేవుడొకడు పరలోకమందున్నాడు. 3:18 సిస్టర్, 28 చదివేది. అంత్య దినముల యందు కలగబోవు దానిని ఆయన రాజగు నెబుకద్నెజరుకు తెలియచేసెను. హల్లెలూయా. ఒక్క నిమిషం సిస్టర్. 28 మీరు చదివేది? నెబుకద్నెజరు షద్రక్, మిషక్, అబేద్నెగోలను వీరి దేవుడు పూజారుడు ఆయన తన దూతలను పంపి తన్ను ఆశ్రయించిన దాసులను రక్షించెను. చాలు. హల్లెలూయా. ఇక్కడ ఒక రాజు సాక్ష్యమిస్తూ ఉన్నాడు. ఒక రాజు తన దగ్గర నమ్మకముగా పనిచేస్తున్న 3 వ్యక్తుల మీద కుట్ర కుతంత్రాలు పన్ని ఆ రాజ్యములో ఒక బొమ్మను నిలబెట్టి ఎవ్వడు కూడా ఏ దేవునికి నెల రోజుల వరకు నమస్కరించకూడదు. 30 రోజులు ఉదయకాలము సాయంకాలము వీణా సంపోని వాయిద్యాల సప్పుడు అయినప్పుడు రాజ్యములో ఉన్న ప్రజలందరూ వచ్చి నెబుకద్నెజరుకు రాజు నిలబెట్టిన ఆ బొమ్మకు నమస్కరించాలని రాజాజ్ఞ ప్రకారము అక్కడ జరుగుతూ ఉంది. అయితే ఆ రాజ్యములో 3 వ్యక్తులున్నారు. వారే షద్రక్, మిషక్, అబేద్నెగోలను వారు. ఈ 3 వ్యక్తులు మాత్రము ఆ బొమ్మకు నమస్కరించట్లేదు గనుక వారితో పనిచేసే నౌకర్లు, బంట్రోతులు ఉంటారు కదా, సేనాధిపతులని రకరకాల వారు ఉంటారు కదా, వారందరూ వెళ్ళి షద్రకు, మిషకు, అబేద్నెగోలు రాజాజ్ఞను ధిక్రమించి నువ్వు నిలబెట్టిన ఆ బొమ్మకు నమస్కరిస్తలేరు అన్నప్పుడు రాజుకు బహుగా కోపం వస్తుంది. అత్యాగ్రముతో అగ్నిగుండాన్ని మండుతున్న దానికంటే 7 మండించండి అని పనివారికి ఆజ్ఞాపిస్తాడు. వారిని పట్టకరమ్మని చెప్పుతాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియులారా, ఆ యొక్క పనివారు వెళ్ళి షద్రకు, మిషకు, అబేద్నెగోలను తీసుకొచ్చి రాజు ముందర నిలబెడతారు. నిలబెట్టినప్పుడు రాజు అడుగుతారు, ఓ షద్రకు, మిషకు, అబేద్నెగోలు, నేను విన్నది నిజమే అని అన్నప్పుడు, ఓ రాజా, నీకు మేము ప్రత్యుత్తరం ఇయ్యాల్సిన అవసరము మాకు లేదు. ఒకవేళ నీవు అగ్నిగుండములో పడవేసినా రక్షించుటకు మా దేవుడు సమర్థుడు. ఒకవేళ రక్షించకపోయినా పర్వాలేదు, కానీ నీ బొమ్మకు మేము
నమస్కరించం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. చూడండి ప్రియులారా, వారి విశ్వాసము, చావనైనా సస్తాము గాని నీ బొమ్మకు మేము మ్రొక్కము, నీ బొమ్మకు మేము నమస్కరించి సాగిలపడము అని రాజును రాజాజ్ఞను ధిక్కరించి ఉన్నారు. రాజుకు కోపం వచ్చింది. పనోళ్ళకు చెప్పాడు, వీళ్ళని తీసి అగ్నిగుండంలో పడవేయమన్నారు. వాళ్ళు వచ్చారు, వీళ్ళని పట్టుకెళ్ళారు, అగ్నిగుండములో పడవేశారు. అగ్నిగుండములో పడవేసిన తర్వాతికి రాజు రాజసింహాసనం అందు కూర్చొని అగ్నిగుండము వైపు చూస్తూ ఉన్నాడు. చూస్తున్నప్పుడు ఆయనకు అగ్నిగుండములో నలుగురు వ్యక్తులు కనబడుతూ ఉంటారు. ఆయనకు డౌట్ వచ్చి, అనుమానము కలిగి తన దగ్గర ఉన్న వాళ్ళని పిలిచి, మనం అగ్నిగుండములో వేసింది ముగ్గురినే కదా? అవును రాజా, మనం ముగ్గురినే వేశాం. అయితే నాకు నాలుగో వ్యక్తి అగ్నిగుండములో కనబడుతూ ఉన్నాడు. అతడు దేవదూత వలె ప్రకాశిస్తూ మెరుస్తూ ఉన్నాడు అని చెప్పి రాజు ఎమ్మటే సింహాసనం నుంచి దిక్కున లేచి ఆ ముగ్గురు వ్యక్తులను బయటికి తీసుకురమ్మని రాజు ఆజ్ఞాపిస్తాడు. ఎమ్మటే ఆ పనోళ్ళు వెళ్ళి ఆ ముగ్గురు వ్యక్తులను పిలిస్తే వారు బయటకు వస్తారు. బయటకు వచ్చినప్పుడు ఆ ముగ్గురు వ్యక్తులను అగ్ని వీరిని తల వెంట్రుకలు కాలాయా, కనురెప్పలు గాలాయా, వస్త్రాలు ఏమైనా గాలాయా, ఎక్కడ గాలినవని వాళ్ళని కిందికి మీదికి క్షుణ్ణముగా పరిశీలిస్తే అగ్ని వాసన కూడా వారికి తగల్లేదు ప్రియులారా. హల్లెలూయా. ఎందుకో తెలుసా? అగ్నినంతటిని యేసయ్య వాళ్లకు ఏసీగా మార్చాడు. రాజుకు రాజ్యములో ఉన్న ప్రజలందరికేమో అది అగ్నిగుండముగా కనపడుతుంది. షద్రకు మిషకు అబేద్నెగోల వారికి అది ఏసీ రూముగా మారిపోయింది. హల్లెలూయా. దీనికి కూడా మీకు సపోర్ట్లు కొట్టబుద్ధి కావట్లేదు. హల్లెలూయా. చూడండి, అగ్నిగుండాన్నే దేవుడు ఏసీ రూముగా మార్చాడు. మన దేవుడు అగ్నికి అగ్ని అయి ఉన్న దేవుడు. అప్పుడు ఆ రాజు అంటూ ఉన్నాడు, ఏమంటున్నాడు? వీరి దేవుడు పూజారుడు. ఎస్, మనం ఆరాధిస్తున్న దేవుడు పూజారుడు, పూజకు పాత్రుడు, పూజకు అర్హుడు. నీ నా స్తుతుల పైన ఆసీనుడై ఉన్న దేవుడు, నిన్ను రక్షించుటకు సమర్థుడై ఉన్న దేవుడు, నిన్ను కాపాడుటకు సమర్థుడై ఉన్న దేవుడు, నీకు తోడై ఉన్న దేవుని నువ్వు గుర్తెరిగి నడుచుకో. దేవుడు నువ్వు వేసే ప్రతి అడుగును నేతిలో వేయిస్తాడు ప్రియులారా. హల్లెలూయా. దేవుడనే పదానికి అర్థము తెలియకనే చాలామంది మందిరానికి వస్తారు. దేవుడు అనేవాడు సర్వశక్తిమంతుడై ఉంటాడు. దేవుడు అనేవాడు సర్వ సృష్టికర్త అయి ఉంటాడు. దేవుడు అనేవాడు సర్వవ్యాప్తిలో ఉన్నవాడై ఉంటాడు. హల్లెలూయా. కొన్ని పండుగలు కొన్ని రాష్ట్రాలకే పరిమితం, కొన్ని పండుగలు కొన్ని దేశాలకే పరిమితం. మనం ఆరాధిస్తున్న దేవుని పండుగలు ప్రపంచ దేశాలన్నీ చేసుకుంటవి. మీరు ఎప్పుడన్నా గుడ్ ఫ్రైడేకి, ఈస్టర్కి, డిసెంబర్ 25కు, జనవరి 1కు మీరు వార్తలు వినండి. క్రీస్తు జన్మదిన వేడుకలు ప్రపంచమంతా ఘనముగా జరుపుకున్నారు. యేసయ్య పునరుద్ధానమును, యేసయ్య శుభ శుక్రవార దినాన్ని ప్రపంచములో క్రైస్తవులందరూ చాలా ఆనందకరముగా జరుపుకున్నారని వారు వార్తల్లో చెప్పుతారు. అంత మంచి దేవుణ్ణి కలిగి నువ్వు ఇంకా దీవించబడలేకపోతున్నావంటే నిన్ను నువ్వు సరిచేసుకోవలసినది ఏదో ఉన్నది. హల్లెలూయా. నీ కుటుంబము రక్షణలోనికి రావట్లేదంటే నీకు ఇంకా సరైన మారు మనస్సు లేదు గనుకనే, వారు నీలో ఆ మారు మనస్సు చూడలేకపోతుర్రు గనుకనే వారిలో మారు మనస్సు పుట్టట్లేదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఒకసారి
ప్రజలు ఏమని కేకలేశారో తెలుసా? సారీ, మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము 39వ వచనాన్ని చదవండి. మీరు కరెక్ట్గా స్పష్టంగా అదే వచనం చదవాలి. తర్వాత అంతట జనులందరూ యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడని జనులందరూ కేకలు వేసిరి. అక్కడ ప్రజలు 2 తలంపులతో ఉన్నారు. అక్కడ ప్రజలు, ఏలియాకు బాధ కలిగింది, ఏలియాకు పౌరుషము కలిగింది, ఏలియాకు రోషం వచ్చింది. అప్పుడు ఏలియా ఆ ప్రజలందరి దగ్గరికి వెళ్ళి, ఎన్నాళ్ళ వరకు మీరు 2 తలంపులతో బ్రతుకుతారు? మీరు ఉంటే అటన్నా ఉండండి, లేదా ఇటన్నా ఉండండి, కానీ 2 తలంపులతో మీరు జీవించొద్దని చెప్పి, మీరు ఆరాధిస్తున్న, మిమ్మల్ని నడిపిస్తున్న మీ ప్రవక్తలను తీసుకొని రండి, నేను ఒక్కడినే యెహోవా పక్షమున నేను వస్తాను. అక్కడ మీరు మీ బయలు పేరట బలిపీఠాన్ని కట్టండి, నేను యెహోవా పేరట బలిపీఠాన్ని కడతాను. కానీ అక్కడ మనం ఒక పని చేయాలని ఏలియా చెప్తాడు. మీరు బలిపీఠాన్ని కట్టి ఆ బలిపీఠం మీద కట్టెలు పేర్చి ఆ కట్టెల మీద బలి పశువును వధించి దాని మీద నీళ్లు పొయ్యాలి అని చెప్తాడు. ఓకే అని వారు సిద్ధపడతారు. ఆ ప్రజలందరూ, ఆ బయలు ప్రవక్తలందరూ వస్తారు, ఒక బలిపీఠాన్ని కడతారు, ఆ బలిపీఠం మీద కట్టెలు పెడతారు, కట్టెలు పెట్టి వధించిన మాంసాన్ని పెట్టి, ఇప్పుడు మీరు ఆరాధిస్తున్న దేవుడు నిజమైన దేవుడైతే ఆకాశము నుండి అగ్ని దిగి రావాలి, ఆ బలిపీఠాన్ని దహించి వేయాలి. మీరే ఎక్కువ జనముగా ఉన్నారు గనుక మొదటిగా మీరే ప్రారంభించన్నప్పుడు ఆ బయలు పక్షమున 450 మంది ప్రవక్తలు ఉంటారు. వారందరిగా పూజ ప్రారంభించారు, ప్రార్థన ప్రారంభించారు. కానీ ఆకాశం నుండి అగ్ని రావట్లేదు, ఆ కట్టెలు, ఆ బలి పశువు దయించబడట్లేదు. గనుక ఏలి అంటాడు, మీ దేవుడు నిద్రపోతున్నాడో ఏమో, మీ దేవుడు దూరాన ఉన్నాడో ఏమో, మీ దేవునికి వినబడతలేదో ఏమో అంటే, ఈ ఏలి అనే మాటలకు వారికి మంట బుట్టి గంతులు వేస్తూ వస్త్రాలు జింపుకొని శరీరాలను కోసుకొని రక్తము గారేటట్లుగా, దేవుడా దిగిరా, మండించు బలిపీఠాన్ని, దయించివేయి బలిపీఠాన్ని అని వారు ప్రార్థించగా ఉదయకాలం మొదలుకొని సాయంకాలం అయింది. ఏలియాకు ఓపిక నశించింది. ఇప్పటి వరకు మీరు చేసింది ఇక చాలు, ఇప్పుడు నేను చేస్తాను, ఆగండి అని చెప్పి ఏలియా ఇశ్రాయేళ్ల 12 గోత్రముల ప్రకారము 12 రాళ్లను తీసుకొచ్చి 12 రాళ్లతోటి బలిపీఠాన్ని కట్టి ఆ బలిపీఠము మీద కట్టెలు పెట్టి వధించబడిన మాంసాన్ని దాని మీద పెట్టి ఆ 12 రాళ్ల చుట్టూ 3 లోటు గాత్కము తీయించి దాని నిండా నీళ్లు పోయమని చెప్పుతాడు. ఆ బలిపీఠము పైన, కట్టెల పైన, మాంసము పైన నీళ్లు పోయమని 3 సార్లు పోపిస్తాడు. పోపించి అప్పుడు ఏలియా మోకరించి, అయ్యా, నీవు నాతో ఉన్నావని, నువ్వు సర్వలోకానికి దేవుడవని, సృష్టికర్తవని, నా ప్రార్థన వింటావని ఆకాశము నుండి అగ్నిని కురిపించి ఈ సిద్ధము చేసిన బలి మాంసమును, బలిపీఠమును దయించి వేయి ప్రభు అని ప్రార్థించినప్పుడు దేవుడు ఏలియా ప్రార్థన విని అగ్ని విడుదల చేస్తాడు ఆ బలిపీఠం మీదికి. ఆ బలిపీఠం మీదికి దేవుడు ఎప్పుడైతే అగ్ని విడుదల చేశాడో
కట్టెలు గాలినాయి, మాంసము గాలింది, పెట్టాడే 12 రాళ్ళు. ఆ 12 రాళ్ళు కూడా, ఆ నీళ్లు కూడా బూడిదగా మారిపోయినవి ప్రియులారా. అప్పుడు జనులు ఆ కార్యాన్ని చూసి యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడని కేకలు వేస్తూ ఉన్నారు. దేవుడు అనబడిన వాడు అటువంటి కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగునుగాక ప్రియులారా. గనుక మన జీవితములో 2 తలంపులతో ఎప్పుడూ నడవద్దు. చాలా ప్రమాదం అది. నిన్ను పాతాళానికి తీసుకెళ్తుంది 2 తలంపుల ప్రయాణం. ఒకవేళ మీరు మూసి నదిలోకి వెళ్ళారనుకోండి, అక్కడ 2 పడవలు ఉన్నాయనుకోండి, ఆ పడవ మీద ఒక కాలు, ఈ పడవ మీద ఒక కాలు పెట్టి వెళ్తారా? వెళ్తే ఏమవుతుంది? ఆ పడవ అటు వెళ్తుంది, ఈ పడవ వెళ్తుంది, నువ్వు అందులో మునిగి పోతావు. మన జీవితంలో కూడా 2 తలంపులతో భక్తి చేస్తే మన భక్తి మనల్ని ముంచి వేస్తుంది. మన భక్తిలో శక్తి లేనిదిగా ఉంటుంది. నువ్వు ఉంటే ఇటన్నా ఉండు, ఉంటే అటన్నా ఉండు, కానీ నులివెచ్చని జీవితము జీవించొద్దు. 2 తలంపులతో ఉన్న ప్రజలను బట్టి ఆ ప్రవక్తకు బాధ అయ్యి దేవుడితో పోరాడి అగ్ని దింపిస్తాడు ప్రియులారా. అప్పుడు అంటారు యెహోవాయే దేవుడు. అప్పటి వరకు వాళ్ళు బయలుదేవుడు అనుకొని బ్రతికారు. కానీ మనం ఆరాధిస్తున్న దేవుడు నిజమైన దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు. ఆయన నువ్వు ఇంతగా చూస్తే నువ్వు ఇంతగానే ఉంటావు. ఆయనని ఇంత చూస్తే నువ్వు ఇంతగానే ఉంటావు. ఇంతగా చూస్తే అంతగా నువ్వు ఎదుగుతావు. హల్లెలూయా. ప్రార్థించినవా? ఆ ప్రార్థన దేవునికి వదిలేస్తే అంతేగా, నువ్వు సాగిపోతూనే ఉండు. ఒకానొక దినమున ఆ ప్రార్థన నిన్ను లేవనెత్తుతుంది, నిన్ను ఆశీర్వదిస్తుంది, నిన్ను దీవిస్తుంది, నీకు కృపనిస్తుంది. అందుకనే యోర్దానులో మునగమంటే ఆయనకు బాధ అయ్యింది. ప్రార్థన చేయమంటే మీకు బాధ అయ్యిద్ది. ప్రార్థనకు రమ్మంటే బాధ అయ్యిద్ది. కూటానికి రమ్మంటే బాధ అయ్యిద్ది. ఎందుకో ప్రియులారా తెలుసా? నువ్వు బాగుపడితే చూసి తట్టుకోలేక సాతానుగాడు నీలో బాధను కలగజేస్తాడు. హల్లెలూయా. నీలో ఉన్నది పరిశుద్ధాత్మ అయితే ప్రార్థన అంటే బాధపడదు, గంతులేస్తుంది. ఎలిజబెత్ గర్భమును ధరించింది, మరియమ్మ గర్భము ధరించింది. ఇద్దరు ఎదురుపడ్డారు, వందనాలు చెప్పుకున్నారు. వాళ్ళు ప్రార్థన చేయలే, మందిరానికి రాలే, ఇద్దరు కలిసి వందనాలు చెప్పుకున్నారు. ఆమె కడుపులో ఉన్న శిశువు ఆ వందనాలకు గంతులు వేసింది. మనకు ప్రార్థన అంటే భయం, ప్రార్థన అంటే సాకు, ప్రార్థన అంటే పిట్టకథ, ప్రార్థన అంటే ఆ పని ఈ పని వంకలు చెప్పి తిరుగుతాం. పరిశుద్ధాత్మ ఉన్నోడు అలా చెప్పడు, అన్నిటిని పక్కన పెడతాడు, ప్రార్థనలో పాలు పంపులు పొందుతాడు. నీలో పరిశుద్ధాత్మ ఉంది కనుక ప్రార్థనకు ప్రాధాన్యత ఇస్తావు, ప్రార్థనకు మొదటి స్థానమునిస్తావు. ప్రార్థన తర్వాతనే ఏదైనా. ఏలియాకు బాధేసి దేవుడితో కొట్లాడి ఆ 2 తలంపుల ప్రజలను ఒక తలంపుగా మారండి అని అంత పని చేశాడు. ఆకాశము నుండి అగ్ని దింపించే పని. 2 తలంపులు, 2 ఆలోచనలు, 2 పద్ధతులు అవి దేవుడికి ఇష్టం ఉండవు. ఆ 18వ అధ్యాయం అంతా చదవండి. ఈ ఎన్నాళ్ళ వరకు మీరు 2 తలంపులతో ఉండెదరు అని ఏలియా ప్రజల్ని హెచ్చరిస్తాడు. కనుక నా ప్రియమైన దేవుని సంగమా, సంఘ బిడ్డలారా,
నీవు 2 తలంపులతో విడుదల పొందాలి. నయోమానులాగా సనిగిన గునిగిన పనిలో ముందుకు సాగు, ప్రతిఫలాన్ని నువ్వు చూస్తావు. ఆ నయోమాను మొదట కోపించాడు, సనిగాడు, అలిగి వెళ్ళిపోతూ ఉన్నాడు. మరలా పనోడు చెప్తే విన్నాడు. ప్రియులారా, నువ్వు ప్రారంభంలో సనిగిన గునిగిన అలిగిపోయిన మరలా ఎవరన్నా నీకు ప్రార్థనకు రా అంటే రా, ప్రార్థన చెయ్యంటే చెయ్యి, ప్రార్థనలో పాలు పంపులు పొందంటే పాలు పంపులు పొందు. ప్రార్థనకు ప్రాధాన్యత, నీ బ్రతుకుకు విలువ వస్తుంది, నీ కుటుంబానికి విలువ వస్తుంది, నీ పిల్లలకు విలువ వస్తుంది. హల్లెలూయా. ప్రార్థన పక్కన పెడితే మన విలువలన్నీ పడిపోతవి. ఈ మాటలు దేవుడు మనకు ఆశీర్వాదకరముగా మార్చునుగాక. ఆమేన్. హల్లెలూయా.